హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3V కేక్స్. ఈరోజు అయితే బటర్ స్కాచ్ ఫిల్లింగ్తో స్పైడర్ మ్యాన్ కేక్ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్గా అర్థమవుతుంది. అంత లాంగ్ వీడియో అయితే ఏమీ చేయలేదు, 4 minutes ఆర్ 5 minutes వీడియోనే ఇదే. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అందువల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట. మన ఛానల్లో అన్ని బేకింగ్ వీడియోస్ ఉంటాయండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే వెనిలా బేస్ని మనం బేక్ చేసుకోవాలి ఎలా అనేది నేను వీడియోస్లో పెట్టాను కదా, ఆ వీడియో అయితే చూసి బేక్ చేసేసేయండి. తర్వాత మన స్పాంజ్ని 3 layers కట్ చేసుకున్నానండి. 3 layers కట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. దానిపైన బటర్ స్కాచ్ క్రష్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకున్నాను. దానిపైన మీరు చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. వైట్ చాకో చిప్స్ అనేవి ఆప్షనల్ అండి. నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను యాడ్ చేయడం. సో దానివల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేనైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే క్రమ్ కోట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పాటు పెట్టేసుకున్నానండి. సో నాకైతే టైం ఉంది కాబట్టి ఒక 1/2 hour పాటు పెట్టుకున్నాను. లేదు టైం లేదు అనిపిస్తే మీరు నార్మల్గా ఫినిషింగ్ అయితే చేసేసేయచ్చు. అండ్ దానిపైన ఫినిషింగ్ చేసుకున్నాను కదా విప్పింగ్ క్రీమ్తో ఒక పల్చటి లేయర్ అయితే నేను వేసుకున్నాను. ఎందుకంటే దానిపైన న్యూట్రల్ జెల్తో వస్తుంది కదా, సో అందుకని చెప్పి మనం ఎక్కువ విప్పింగ్ క్రీమ్ యూస్ చేసామంటే తినడానికి కూడా అంత బాగుండదండి. ఇక్కడ నేను న్యూట్రల్ జెల్ ఎందుకు యూస్ చేశాను అంటే కస్టమర్ అయితే నాకు ఒక రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారు, సో ఇట్లానే కావాలని చెప్పి. సో అందులో అయితే న్యూట్రల్ జెల్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఈ న్యూట్రల్ జెల్ ఏ విధంగా మిక్స్ చేసుకున్నానంటే వైట్ న్యూట్రల్ జెల్ ఉంటుంది కదా, అంటే ట్రాన్స్పరెంట్ది. సో అందులో కొంచెం వైట్ న్యూట్రల్ జెల్ అనేది ఉంటుంది, అది కూడా మిక్స్ చేసుకున్నానండి లైట్గానే. మీ దగ్గర వైట్ న్యూట్రల్ జెల్ లేకపోతే వైట్ లిక్విడ్ కలర్ అనేది ఉంటుంది మనకి, అంటే లిక్విడ్ కలర్స్ యూస్ చేసేటప్పుడు అంటే అన్నీ కొనుక్కుంటాం కదా, అందులో వైట్ కూడా ఇస్తారనమాట. అందులో ఒక డ్రాప్ అయితే యూస్ చేసుకుంటే మనకి కొంచెం వైట్ న్యూట్రల్ జెల్ లాగా అయిపోద్ది. దానిలో కొంచెం రెడ్ కలర్ అయితే మిక్స్ చేసుకుంటే మనకి ఈ విధంగా న్యూట్రల్ జెల్ అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే గ్లాసీ ఫినిషింగ్ అయితే వస్తుంది మీకు. సో ఇట్లా మనము మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత న్యూట్రల్ జెల్ అనేది దానిపైన నేను ఇక్కడ చాక్లెట్ గనాచ్ అనేది కొంచెం మెల్ట్ చేసుకొని దానిపైన లైన్స్ లాగా వేసుకుంటున్నానండి. మనకి స్పైడర్ మ్యాన్ ఏ విధంగా ఉంటుంది థీమ్ అనేది మనకి ఐడియా ఉంటుంది కదా, దానిలాగా నేను ఇక్కడ లైన్స్ అనేది వేసుకొని స్పైడర్ మ్యాన్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు కూడా చేస్తే చాలా బాగుంటుందండి. అండ్ మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి, ఏంటి అంటే నేనైతే రీసెంట్గా షార్ట్లో పెట్టాను, చాలామంది చూసే ఉంటారు ఆ షార్ట్ వీడియో అనేది. మేమైతే వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నామండి. అండ్ నెక్స్ట్ మంత్ నుండి ఆర్డర్స్ కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వైజాగ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ కేక్స్తో పాటు ఇంకేమైనా సేల్ చేస్తానా లేదా అనేది కూడా నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఫస్ట్ అయితే కేక్స్ అయితే అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది అంటే నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ అయితే ఇస్తానండి. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతే మీకు అన్నీ డీటెయిల్గా అర్థమవుతాయి. అక్కడ మేము ఏ ఏరియాలో ఉంటున్నాం అనేది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేనైతే చెప్తాను. అండ్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఈ మన ఛానల్లో అయితే బేకింగ్ వీడియోసే ఉంటాయి కదా, లాస్ట్ వీడియోస్లో నేను చాలా థీమ్ కేక్స్ అయితే పెట్టానండి. ఇంకా థీమ్ కేక్స్ అనేవి మనం సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియోస్లో చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో కూడా. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. ఇక్కడ నేను ఐస్ అయితే పెడుతున్నాను కదా స్పైడర్ మ్యాన్కి, ఐస్ అనేవి ఫాండెంట్తో చేసుకున్నానండి. ఇవి మనం క్రీమ్లో కూడా చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా చేసుకోవాలనేది ఎప్పుడైనా మళ్ళీ స్పైడర్ మ్యాన్ కేక్ నాకు వస్తే ఆ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ కేక్ చూసారు కదా, ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నాకు ఇంకొక ఛానల్ కూడా ఉందండి, ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి 3V అఫీషియల్ అండి. సో దాంట్లో అయితే నేను వ్లాగ్స్ అయితే పెడతాను, ఛానల్లో నేను బేకింగ్ వీడియోస్ అయితే పెడతాను. ఈ రోజుకి ఇంత ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.